హలో ఎవ్రీవన్, ఇది మల్లారెడ్డిగూడెం నుంచి గుడిబండ వచ్చాక తీసిన షాట్ అనమాట. మమ్మీ కారపూస చేద్దామని నాకు పిండి ఇచ్చింది. ఇది బియ్యపిండి, శనగపిండి, వాము, సాల్ట్ అండ్ ఇష్టం ఉంటే సోడా, ఉప్పు కూడా కలుపుకుంటారనమాట. మేమైతే ఇంతవరకే కలిపాము. చూసారు కదా, పిండి అంత బాగా మెచ్చైపోయింది, అన్నీ బాగా కలిసిపోయాయి. బట్ నాకైతే పిండి కలపడం అస్సలు రాదు. నెక్స్ట్ అయితే మమ్మీ కళాయి ఏమో పొయ్యి మీద పెట్టేసింది హీట్ అవ్వటానికి. ఇంకొక సైడ్ ఏమో నాకు వాటర్ యాడ్ చేస్తుంది పిండి బాగా కలవటానికి. యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం అనమాట పిండి కలపటం. కారపూస చేయటం వచ్చు కానీ పిండి కలపడం నాకు రాదు, అందుకనే ప్రాపర్గా కలపలేకపోతున్నా. మమ్మీ ఇంకా 2 హ్యాండ్స్ పెట్టి కలపమన్నది. ఎంత కలిపినా అదైతే ఇంతవరకు వచ్చింది, మిగతాది అయితే మమ్మీ కలిపింది. ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే కారపూస స్టార్ట్ చేశాను. నాకైతే కారపూస చేయటం చాలా సింపుల్ అనిపిస్తుంది, ఈ ప్రాసెస్ అంతా కూడా. అందరూ ఇది కష్టం అనుకుంటారు, బట్ నాకైతే ఈజీ అనిపిస్తుంది. చూసారు కదా నేను చేసిన కారపూస ఎలా వచ్చిందో. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే ట్రై చేయమన్నాను. తను అసలు కిచెన్కి ఎప్పుడు రాడు, అలాంటిది ఫస్ట్ టైం ట్రై చేశాడు. బట్ నాట్ బ్యాడ్, బాగానే చేశారు. నెక్స్ట్ మా నాన్న అంకుల్ని అయితే ట్రై చేయమన్నాను. అంకుల్ కూడా బాగా స్పీడు చేశారు. ఇక్కడ మా మమ్మీ కూడా ట్రై చేసిందనమాట. డే మొత్తం మా ఇంట్లో సందడితో నిండిపోయింది. ఇక్కడ అంకుల్ చేస్తున్నారు. ఈ అంకుల్ పేరు ప్రభాకర్ అంకుల్. నెక్స్ట్ అయితే ప్రాపర్గా కారపూస చేయాలని మా డాడీ అయితే ట్రై చేస్తున్నారు. చూసారు కదా ఎంత బాగా వేశారో. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మొత్తం ఒకే దగ్గరకు వచ్చేసింది. ఫస్ట్ టైం కదా అలా ఫెయిల్ అవుతాయి. ఇంకా కారపూస అయితే తీశారు, మంచిగా క్రిస్పీగా అయితే వచ్చేసింది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కారపూస దగ్గర అయితే మా డాడీ ఉన్నారు. నెక్స్ట్ మా రఫీ కూడా వేసేసారు. ఇక్కడ శ్రీనివాస్ అంకుల్ కూడా వేసేసారు. మాకు స్ప్రైట్ కావాలంటే అందరూ వెళ్ళి స్ప్రైట్ అయితే తీసుకొని వచ్చారు. మేమే అడిగాము, ఇంత కష్టపడి ఇంత ఎండలో కారపూస చేస్తున్నాం కదా, మాకు స్ప్రైట్ ఏంటంటే చిరక బాటిల్ అయితే ఇచ్చారు నాకు, మా మమ్మీకి. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే అందరినీ వీడియో తీయమంటే తీస్తున్నారు. అందరూ అయితే మంచిగా కూర్చొని కారపూస తింటున్నారు. నేనేమో చేస్తూ ఉన్నాను వీళ్ళందరికీ. ఇక్కడితో షార్ట్ అయితే ఎండ్ చేశాను. బాయ్ అందరికీ.